ఎప్పుడు అడిగినా మనకేమి ఇయ్యలే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాని అక్కడ వాళ్ళకు కూడా ఇయ్యలే. కర్ణాటక కరువు వస్తే నిధులు ఇవ్వలే. కర్ణాటక ఏమో ఓ చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో 2 పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు. మరి తెలంగాణకి ఏమిచ్చిండు? ఏమిచ్చిండు? తెలంగాణకి ఏమిచ్చిండు? ఏమిచ్చిండు తెలంగాణకు? మనం అడిగింది ఏంది? మనం మెట్రో రైలు అడిగినాం మోడీని, ఏమిచ్చిండు మనకు? ఇంత చిన్నగా చెప్తే ఎట్లరా నాయన? మనం తెలంగాణకు మెట్రో రైలు అడిగినాం, మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మన తెలంగాణకు మనం మూసి రివర్కు నిధులు అడిగినాం, మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం, భారతీయ జనతా పార్టీ మనకు గాడిద గుడ్డిచ్చింది. తెలంగాణ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగినాం, బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిండ్రు. రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ అడిగినాం, బీజేపీ వాళ్ళు మన నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగినాం, మనకేమిచ్చిండు మోడీ? ఏమిచ్చిండు మోడీ? ఏమిచ్చిండు మోడీ? అమిత్ షా గారు ఏమిచ్చిండు మనకు? గట్టిగా చెప్పాలరా నాయన, మోడీకి వినిపించాలి. మనము మన నగరానికి మెట్రో అడిగితే గాడిద గుడ్డిచ్చిండు, మూసికి నిధులు అడిగితే గాడిద గుడ్డిచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్ట్ అడిగితే గాడిద గుడ్డిచ్చిండు. మరి నేను అడుగుతున్న మిత్రులారా, మనకు నిధులు ఇవ్వకపాయే, నీళ్ళు ఇవ్వకపాయే, మనకు ఉక్కు కర్మాగారం ఇవ్వకపాయే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపాయే, అన్నిటి కలిపి ఒక పెద్ద గాడిద గుడ్డిచ్చిండు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఏం చేస్తామో మీరు చెప్పుర్రి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ చేవెళ్లలో ఒక ఆయన, నా పేరు కొండా విశ్వేశ్వరరెడ్డి, నేను పెద్ద కొండని అంటుండంట. నేను చెప్పదలుచుకున్న కొండకు మా కార్యకర్తలు అనుకుంటే అది కొండైనా బండైనా ఒక్క గుద్దుకే తునకలు చేస్తారు. అందుకే మిత్రులారా, ఇవాళ గాడిద గుడ్డు తెలంగాణకి ఇచ్చిన బీజేపీ కావాలన్నా, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించిన కాంగ్రెస్ కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా, ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన నరేంద్ర మోడీ కావాలన్నా, ఆడబిడ్డలకు వాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా, తెలంగాణ పేదోళ్లకు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 22,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలన్నా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన నరేంద్ర మోడీ తెలంగాణ నిరుద్యోగ యువకులకు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మీ రేవంత్ అన్న కావాలన్నా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ ప్రజలకు బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్లకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ కావాలన్నా, తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా? ఎవరు కావాలి? 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 మరి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డికి 1,00,000 మెజారిటీ ఇస్తారా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000